వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ జిల్లా చోడవరం గోవడ షుగర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది తిరుమల శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు మార్కెట్ యార్డ్లో వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతు ఆగ్రహం వడ్లను బస్టాండ్లో పోసి నిరసన వ్యక్తం చేసిన రైతన్న కర్నూలులో ఘోర ప్రమాదం ఆటోలో పేలిన సిఎన్జి గ్యాస్ సిలిండర్ ఒకరు మృతి ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా చోడవరం గోవడ షుగర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది బేగస్ యూనిట్ లో మంటలు చెలరేగాయి విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి ఫ్యాక్టరీ క్రషింగ్ ఆపేసి ఓవర్ అయ్యి లింగ్ పనులు చేస్తుండగా బేగస్ యూనిట్ లో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు అక్కడ బైబిల్ తెస్తాడు సరే ఇక్కడికి వస్తాడికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదలు ప్రకారం టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం అర్చకులు రంజన్ గొగోయ్ కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు సిద్దిపేట దుబ్బాక మార్కెట్ యార్డ్లో వడ్ల రైతు నిరసన వ్యక్తం చేశారు తాను తీసుకువచ్చిన వడ్లను బస్టాండ్లో పోసి రైతు అంజిరెడ్డి నిరసన వ్యక్తం చేశాడు కర్నూలులో ఘోర ప్రమాదం సంభవించింది ప్రయాణికులతో వెళ్తున్న ఒక గ్యాస్ ఆటో పేలిపోయింది ఎండవేడిమికి ఆటోలోని సిఎన్జి గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఈ దారుణం సంభవించింది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు గాయపడ్డ వ్యక్తికి కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇతని పరిస్థితి విషమంగానే ఉంది కర్నూలు నుంచి కల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది
హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థులు ఆందోళన చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యాలయం ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. ఇంటర్ మెమోలో మార్కులు తారుమారు అయ్యాయని ఆరోపణ వ్యక్తం చేశారు. మెరిట్ విద్యార్థులకు సైతం మార్కులు తక్కువ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తాం విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఒక నిమిషం గట్టి మాట్లాడు. మీరు గిట అంత ఎట్లా నా పేరు తేజశ్రీ. నాకు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 51 వస్తాయి. ఇయర్ 8 వేసినారు సార్. 8 మార్క్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ 50 కన్నా 8 మార్క్స్ వేసినారు. అసలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అసలు చాలా ఆన్సర్ చేసినారు. మాకు ఏం సెట్ కూడా రాయలేకపోతున్నాను నేను. ఇప్పుడైతే 40s వచ్చింది. కెమిస్ట్రీ అయితే 50 వచ్చింది. వాడైతే 2 రోజుల నుంచి తినకుండా కూర్చున్నాడు. వాడు కంపల్సరీ అంటున్నాడు మళ్ళీ రీవాల్యుయేషన్ వేస్తే నేనే గెలుస్తా అంటున్నాడు. అయితే ఎవరు తప్పండి? ఇది 2 రోజుల నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. లైఫ్ ఇది వాడిది. ఇప్పుడు ఇట్లా చేస్తే వాడు ఇంకా ఎంట్రన్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ ఎలా ప్రిపేర్ అవుతాడు? ఇదేలా చేస్తాడు? అసలు ఎంత మెంటల్ టార్చర్ ఇస్తున్నాం తెలుసా మన పిల్లలకి? ఎంత 2 సంవత్సరాల నుంచి కూర్చుని చదివే పిల్లలకి ఇలా రిస్టెంట్ వస్తే ఎట్లా? వాడైతే అసలు నాకంటే తెలియదు సాఫ్ట్వేర్లో తప్పు వచ్చిందా లేకపోతే నంబర్ ఏదైనా మారిపోయిందా అంటే నాకు అది అవన్నీ తెలియలేని విషయం నేను మాట్లాడాను. కానీ నా కొడుకు మంచిగా రాసిండు అన్నది మాత్రం నాకు మంచిగా తెలుసు అండి. ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళు కంపల్సరీగా చేయాలి. ఇప్పటికీ రీవాల్యుయేషన్ విండో అయితే ఓపెన్ అవ్వలేదు. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెంలో బెట్టింగ్ల భాగోతం వెలుగులోకి వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 3 సెల్ ఫోన్లు, 25,000 నగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతను టార్గెట్ చేసుకుని యాప్ ద్వారా బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వేణుగోపాల్, దేవేందర్ సింగ్, శ్రీరాముల విశ్వనాథ్ 3 ముఠాగా ఏర్పడి బెట్టింగ్లను వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ సస్పెక్ట్స్ ఎవరైనా ఉంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ పంపవన్నీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి మాకు.
ఇది స్టేట్ వైడ్గా ఆదేశాలు రావడం జరిగింది. ఇట్టి భాగంలో మేము ఉన్న SHOs అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇదివరకు ఎవరు నిర్వహించారు, క్రికెట్ బెట్టింగ్ ఇదివరలో ఉన్న సస్పెక్ట్స్ ఎవరు, కొత్త వాళ్ళు ఎవరు నిర్వహిస్తున్నారని నిఘా పెట్టడం జరిగింది. ఆ క్రమంలో 2 టౌన్ ఏరియాలో 3 వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 24,000 రూపాయలు, 3 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు క్రికెట్ బజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి వాటి ద్వారా చాలామంది యువకులను మోసం చేస్తున్నారు. 10,000, 20,000, 30,000, ₹1,00,000 ఇలా కట్టించుకొని వాళ్ళని మోసం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా చాలా ఉన్నత విద్యావంతులు. కడారి వేణుగోపాల్, దేవేందర్ సింగ్, శ్రీరాముల విశ్వనాథ్. కడారి వేణుగోపాల్ MBAలో గోల్డ్ మెడలిస్టు, దేవేందర్ సింగ్ MTech చేశారు. ఈ విధంగా ఉన్నత విద్యావంతులు వీళ్ళకున్న నాలెడ్జ్తో టెక్నాలజీని ఉపయోగించి అమాయకులను మోసం చేస్తున్నారు. వీళ్ళని అరెస్ట్ చేశాము. మీకు కూడా ఎవరైనా సమాచారం ఉంటే ఇక్కడ క్రికెట్ బెట్టింగ్తో పాటు మట్కా కూడా నిర్వహిస్తున్నారు. ఎవరైనా వ్యక్తులు ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ మట్కా కానీ నిర్వహిస్తే మీరు లోకల్ పోలీసులకు, తర్వాత ఇన్స్పెక్టర్స్ కానీ, DSP కానీ సమాచారం అందించాలి. చాలామంది ఇక్కడ ఈ క్రికెట్ బెట్టింగ్పై పైసలు పెట్టి తమ ఆస్తులన్నీ అమ్ముకొని బజార్న పడ్డ వాళ్ళు, కుటుంబాలు నాశనమైన ఎన్నో చూస్తున్నాం. కాబట్టి ఈ క్రికెట్ బెట్టింగ్ని మనం నివారించాలంటే దాన్ని మొదట్లోనే గుర్తించి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే దీన్ని నివారించవచ్చు. కాబట్టి కూకట్పల్లి వివేకానంద నగర్ హైవేపై దారుణం చోటు చేసుకుంది. రోడ్ దాటుతుండగా పాదచారిపై లారీ ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోలీస్ దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామంలో స్వర్ణభారతి ట్రస్ట్ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. టీవీ, నెట్, సెల్ ఫోను దీని జబ్బుని చాలా వరకు తగ్గించుకోవాలి. అవసరం మేరకు మాత్రమే వాడాలి. ఎక్కువ వాడడం వల్ల మెదడు చెడిపోతుంది. తక్కువ వాడితే మెదడు బాగా పనిచేస్తుంది. ఎక్కువ వాడేమనుకోండి మెదడు చెడిపోతుంది, మనసు చెడిపోతుంది. మనసు చెడిపోతే మనసు ఆకారం కాకుండా వికారం అయిపోతుంది. సహకారం చేయడం మానేస్తుంది. వికారమైన ఆలోచనలు వస్తాయి మరి. అందుకే ఇప్పుడు మీరు చూస్తుంటే అక్కడ డిప్రెషన్ వచ్చింది. ఏంటంటే డిప్రెషన్, ఏది డిప్రెషన్? వెధవ పనులు చేసి, వెధవ ఆలోచనలు చేసి, వెధవ సంగతులు చూసి వాడి ఆలోచన డిప్రెస్ అయింది. అంటే డిప్రెస్ అయిపోయి పడిపోతున్నాడు. సో పడిపోదామా, పడింది నిలబడి ముందుకు వెళ్దామా, మన చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది. అందుకని మంచి ఆహార అలవాట్లు, మంచి శారీరక అలవాట్లు, యోగా అనేది ఒక శారీరక మానసికమైన యొక్క వ్యాయామం. యోగా మోడీ గారు చెప్పారు కాబట్టి యోగా ఇస్ నాట్ ఫర్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ బాడీ. ఈ విషయాన్ని మనందరం కూడా కాబట్టి ఈ దేశాన్ని ఆరోగ్యం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు.
వెల్కమ్ బ్యాక్. శ్రీవారిని సినీ ప్రముఖుడు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ త్వరలో బాలకృష్ణతో మరో మూవీ చేయనున్నట్టు మీడియాకు తెలిపారు. 2-3 నెలల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని అన్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి స్వామిని దర్శనం చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. హర్షిత్ సార్ వాళ్ళు వెళ్ళిపోయారా? వర్షిత్ ఎక్కడ చెన్నై అలా కాదు. ఓకే మీరు మూడో బాబు వర్షిత్ పుట్టు వెంట్రుకలండి. అక్షరాభ్యాసం పుట్టు వెంట్రుకలు ఎప్పుడు ఆనవాయితీ ప్రకారం ఇక్కడే చేస్తాము. విశాఖ గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు కేక్ ను కట్ చేసి చంద్రబాబుకి విషెస్ చెప్పారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చి మళ్లీ ముఖ్యమంత్రి స్థానాన్ని చంద్రబాబుకు బహుమతిగా ప్రజలు అందిస్తారని టీడీపీ నేత సబ్బం హరి అన్నారు. మళ్లీ చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి అహ్మద్ మాట్లాడుతూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మాయాబజార్ ప్రెసిడెంట్ జదా తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు వార్డు మన ఇది అనుబంధ సంస్థల అధ్యక్షులు కూడా వేదిక అలంకరించాలి. పెద్ద ఆయన చాలా సంతోషిస్తా ఉన్నాం. ఈ జన్మదినం ఈ జిల్లాలో అత్యంత సమర్థులు అనుభవజ్ఞులు అయిన కొంతమంది మనకి పార్టీకి మంచి బలం చేకూర్చింది. ఈ కార్యక్రమంలో మన జనరల్ సెక్రటరీ చేయంద్ర పట్టుకోండి శ్రీనివాస్ గారు, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ సమ్మోహరి గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పట్టాభి గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, ఈరోజు గౌరవనీయులు పెద్ద మనసుతో మమ్మల్ని కూడా ఆశీర్వదించి పార్టీలో తీసుకురా, అది ఎన్టీ రామారావు గారిని చెప్పి కూడా మనం సగర్వంగా చెప్పుకోవాల్సి. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల ప్రపంచ దేశాల్లో ఉన్న సాటి చూపినటువంటి గొప్ప పార్టీ ఏమైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ని ఇవాళ హైదరాబాద్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే రేపు కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారికి చాలా ప్రత్యేకమైన బర్త్డేగా ఆయన గుర్తుంచుకునే రోజు ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కలిసి ఆయనకి రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలించమని
ఈ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఇస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పాను. అంతకంటే మొదలైనటువంటి గిఫ్ట్ మరొకటి ఉండదు. పోరాడి ఒంటరిగా పోరాడి ఈ రాష్ట్రం కోసం తెలుగు జాతి కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా ఐశ్వర్యం ఉన్న అధికారం ఉంది కానీ ఆరోగ్యం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పెద్దపీట వేసి రాష్ట్రం ఇచ్చినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు. కేవలం రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా మన దేశంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన రాష్ట్ర దేశ ప్రజలు కూడా సేవలు అందించినటువంటి విషయాన్ని ఈరోజు మేమందరం కూడా గుర్తుతెలుసుకొని తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. తిరిగి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా ఈ రోజు కోరుకుంటున్నటువంటి విషయం. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పూర్తి ఆశీర్వాదాలు అందిస్తారని చెప్పి ఆశిస్తారు. ఆయనే ముఖ్యమంత్రి మరొకసారి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారని చెప్పి మీరందరూ కూడా మనసుగా భావిస్తూ ఆయన తప్పనిసరిగా నిండు నూరేళ్ళ ఆయుష్తో జరగాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో శ్రీరామ గారి కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో మొత్తం కూడా జాతీయ పార్టీలకు మార్గదర్శనం నిర్వహిస్తూ నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీ ఇతర పక్షాల నాయకత్వం వహిస్తూ అన్ని రాష్ట్రాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అమరావతి నిర్మాణం, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఆయన సృష్టికర్త అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి నిరంతరం ప్రజల అభ్యున్నతిని కోరే చంద్రబాబు నాయుడునే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 69వ జన్మదిన కేక్ కట్ చేశారు. అనంతరం సోమిశెట్టి మాట్లాడుతూ అభివృద్ధికి అరాచకానికి జరుగుతున్న పోరులో అంతిమ విజయం న్యాయానిదే అని సోమిశెట్టి అన్నారు. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మనందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా కేక్ కట్ చేసి మరి ఈ రాష్ట్రానికి ఒక మంచి ముఖ్యమంత్రి ఉండాలి కంటిన్యూగా. 2019లో జరిగిన ఎన్నికల్లో 11వ తారీఖు నెల 2024 వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు కంటిన్యూగా సీఎం ఉండాలి. ఈ రాష్ట్రం బాగుండాలని ప్రతి ఒక్కరూ మరి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ప్రజల కోరిక ఒకటే, మంచితనం ఉన్న వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, పేద ప్రజల ఆశయాలను నెరవేర్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి పేద ప్రజల గుండెల్లో దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా చాలామంది మహిళలు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ప్రభుత్వ తరఫున ఎన్నో పథకాలు మహిళలకు అందించడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి, అదేవిధంగా పసుపు కుంకుమ అయితేనేమి, ఎన్నో ఇవాళ ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. రైతులకు కూడా ఇవాళ ఆదుకోవడం జరిగింది. ఇన్ని ప్రభుత్వం తరఫున ఎన్నో పథకాలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అభివృద్ధి అనేదంటే చంద్రబాబు నాయుడే. అభివృద్ధి అంటే చూసేది తెలుగుదేశం పార్టీ.
ఏనాడైతే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాడు, ప్రజల్లో ఒక దేవుడి మాదిరిగా ఎన్టీ రామారావు ఉంటే పార్టీని కూడా ఒక దేవాలయం మాదిరిగా ఇలా ప్రజలు చూసే పరిస్థితి వస్తారు. అందుకే మేమందరం కోరేది ఒకటే, ఏదైతే ఎన్నికలు జరిగినాయి 2019 మొన్న 11వ తారీఖు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ మా ఊపు వస్తుంది. ప్రజలు ఇవాళ తీర్పు ఇచ్చారు, ముఖ్యంగా మహిళలు ఇచ్చారు తీర్పు. ఈ తీర్పు చరిత్ర సృష్టిస్తూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయం ఉన్నటువంటి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం వైపు ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ప్రజల కోరిక అదే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పైన రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, ఇతర పార్టీలు కూడా 23 రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, ఢిల్లీలో చక్రం తిప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు కావాలా. 23 రాజకీయ పార్టీలు ఏకం చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఇలా అవసరం, ఈ రాష్ట్రానికే కాదు భారతదేశానికి కూడా అవసరం. మనందరి కలయిక, అందరినీ కలిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తికి ఇలా మంచి పేరు వస్తుంటే ఓర్వలేక కొంతమంది అప్పుడే ముఖ్యమంత్రి అయినట్ల బోర్డు రాసుకుంటున్నారు. ముఖ్యమంత్రి బోర్డు అని, ముఖ్యమంత్రి తర్వాత కొంతమంది మంత్రులు పోర్ట్ఫోలియోలు ఇవన్నీ రాసుడు. ఇవన్నీ పగటి కళలు అవుతాయి. మీరందరూ కళలుగా మిగిలిపోతాయి. మీ నాయకుడికి జీవితంలో బతికున్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత లేదు. భగవంతుడు ఆయనకి ఇవ్వలేదు ఆ కోరిక. ఎందుకంటే ఒక దుష్టశక్తి, ఒక రాక్షసుడు ప్రజల సొమ్ము పీచుకు తిన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సంతోషిస్తారయ్యా? ప్రజలంతా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు కావాలని. ఇటువంటి రాక్షసుడు అవసరం లేదని అందుకే మేము అడుగుతున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు కర్నూలుకు వచ్చారు. ఏదైతే వైసీపీ నేతలు అప్పుడే పోర్ట్ఫోలియోలు పంచుకోవడం విడ్డూరంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి యామిని విమర్శించారు. అధికారంలోకి వచ్చేసినట్టు పొంగిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ద్రోహులు కాంట్రాక్ట్ ఏప్రిల్ 11తో అయిపోయిందని వ్యాఖ్యానించారు. మోదీ ప్రతి ఎన్నికల ఫేజ్లో ఓ కొత్త నినాదంతో ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనుకుంటున్నారు. సామాన్య రైతుకి తెలుసు పట్టిసీమ ఎన్ని వేల కోట్లతో కట్టడం జరిగింది, ఎన్ని వందల కోట్లతోటి జరిగింది. అలానే పట్టిసీమ ద్వారా 50,000 కోట్ల రూపాయలని ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులు వాళ్ళ పంట దిగుబడిని పెంచుకొని వారు ఆనందంగా ఉంటున్నారు. అగ్రికల్చర్లో కానీ ఆక్వాకల్చర్, హార్టికల్చర్ ఈ విధంగా పట్టిసీమ ద్వారా. అలాంటి పట్టిసీమను కూడా అంటే ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుందనంటే చూసి ఓర్చుకోలేక కడుపు రగిలిపోతూ ఉంటారు ఈ వైసీపీ నేతలందరూ. ఇక మన బొత్స సత్యనారాయణ గారికి ఒక ముద్దు పేరు ఉందట ఆయన జిల్లాలో, అందరూ అనుకుంటూ ఉంటారు. సారా సత్యబాబు గారు, మిస్టర్ సారా సత్యబాబు గారు దుకాణం బంద్ అయిపోయింది అని చెప్పని తెలుగుదేశం పార్టీని అంటున్నారు. అవునయ్యా, ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ప్రజలు, మీడియా అందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు దుకాణం బంద్ అయిపోయి ఎవరు ఉద్యోగులను, ఐటీ ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారో. దుకాణం బంద్ అయ్యేది, బంద్ చేసుకొని కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోటస్ పాండ్కో లేకపోతే మీరు మీ జిల్లాలకు వెళ్ళేది అది మీ వైసీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ప్రజల పక్షానే ఉంటూనే ఉన్నాము. మీలాగా అధికారంలో రావడానికి కోసం అని చెప్పని అడ్డదారుని తొక్కే చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు, రాదు. అలాంటి అవసరం కూడా ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు అని చెప్పని నమ్మే, తూచా తప్పకుండా నమ్మేది తెలుగుదేశం పార్టీ అని ప్రజలందరికీ తెలుసు. మీ దుకాణం కూడా బంద్ అయ్యే రోజు దగ్గరలోనే ఉందని బొత్స గారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది వైసీపీ నేతలందరూ. ఇక ఇక్కడేమో మంగళగిరి అభ్యర్థి ఆయన చెప్తూ ఉంటారు లోకేష్ గారిని గెలుపు కోసమే చంద్రబాబు గారు కష్టపడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు అని చెప్పని ఆయన చెప్తూ ఉన్నారు. మరేంటి రాష్ట్ర ప్రజలంతా వేరేలాగా అనుకుంటున్నారు? మేము నమ్మి ఓటు వేశాం కాబట్టి 5 సంవత్సరాల పాటు మమ్మల్ని, మా సమస్యల్ని పట్టించుకొని ప్రజల్ని దేవుళ్లాగా భావించి మాకు సేవ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. తిరుమల శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు. మార్కెట్ యార్డ్లో వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతు ఆగ్రహం, వడ్లను బస్టాండ్లో పోసి నిరసన వ్యక్తం చేసిన రైతన్న.
కర్నూలులో ఘోర ప్రమాదం, ఆటోలో పేలిన సిఎన్జి గ్యాస్ సిలిండర్, ఒకరు మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.